హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండు చేపలు గోంగూర అనే దాని మీద మీకు వీడియో పెడుతున్నాను. అందరూ వీడియోని చివరి దాకా చూడండి, చూసి ఒక్క లైక్ ఇవ్వండి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎండు చేప గోంగూర దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏమేంటి ఒకసారి చూద్దాం. చేపను శుభ్రంగా తీసుకొచ్చి తల తోక తీసేసి కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం. తర్వాత పసుపు, కారం, కోసి పెట్టుకున్న మిరపకాయ, పచ్చిమిరపకాయ, కట్ చేసుకున్న టమాటా, కొత్తిమీర, కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, మెంతి పొడి. ఫ్రెండ్స్, ఇక తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, అది గోంగూర శుభ్రంగా కడిగి పొయ్యి మీద ఉడకబెట్టి పెట్టుకున్నాం. అది అంతా మళ్ళీ ఉడకడం చూపించడం అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్లాగ్ అవుతుందని ఉడకబెట్టి పెట్టుకున్నాం. వెలిగించుకున్నాము. దాని మీద కూర వండుకునే పాత్రను పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాం. తగినంత ఆయిల్, కొద్దిగా ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నూనె కాగింది. దాంట్లోకి మనం కోసి పెట్టి కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకున్నాం. వీటిని మనం వేయించుకోవాలి. ఎందుకంటే అట్లానే వేస్తే ఏంటంటే అది మొత్తం మెత్తగా ఉడికి చేప ముక్కలాగా ఓపిది, మనకి కూరలో కలిసిపోద్ది. కాబట్టి మనం వేయించుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది. ఫ్రెండ్స్, చేప ముక్కలు నూనెలో వేగినాయి. ఆ వేగిన ముక్కలను తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ చేపలు తీసిన తర్వాత మిగిలింది కదా నూనె, దాంట్లోకి మనం తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని కొంచెం ఎంత సగం బాగా వేయించాలా లేకపోతే ఎట్లా? అవి కొద్దిగా వేగేదాకా మనం కలదింపుకుందాం. దాంట్లోకి తాలింపు గింజలు, ఫ్రెండ్స్ దాంట్లోకి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికింది. దాని తర్వాత టమాటా, ఫ్రెండ్స్ టమాటా ఉడికింది. దాంట్లోకి మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు దాంట్లో వేసుకున్నాము. దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం. దానిలో కొద్దిగా మన పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసేసుకోండి. ఉప్పు తగినంత, రుచికి సరిపడ్డా. ఫ్రెండ్స్, ఈ గోంగూర ఎండు చేపలు తిననోళ్ళు కూడా తింటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, తిననోళ్ళు కూడా మళ్ళీ తింటారు ఇది చేసుకుంటూ. ఇవన్నీ మనకి రెస్టారెంట్లో వాటిలో దొరకవు. మనం స్వయంగా మన ఇంట్లోనే మనం వండుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం గోంగూర వేసుకుంటున్నాం. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుంటున్నాం.
పోయాల్సిన పని లేదు, వాటర్ ఉంటాయండి. దీంట్లోకి మనం నీరు వేయాల్సిన అవసరం లేదంట. దీంట్లోకి వాటర్ ఊరుతాయి. ఆల్రెడీ టమాటా అవి ఉన్నాయి కాబట్టి నీరు వచ్చేస్తుంది. దీంట్లో మనం ఎసురు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మూత పెట్టేసి మనం ఒక 5 నిమిషాలు సిమ్ముల్లో పెట్టేసి పోయి ఒక 5 నిమిషాలు పెడదాం. ఆ లోపు కొంచెం ముక్క ఉడికిద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లోకి మనం మసాలా వేసుకుందాము. ఇది చికెన్ మసాలానే కదా. మసాలా వేసుకొని కొంచెం కలదిప్పుకొని కొంచెం మసాలా పచ్చి వాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు అయితే మనకి ఉడకడం అయిపోతుంది. కూర ఉడకడం అయిపోయిందండి. చూడండి, నూనె పైకి తేలాడుతుంది. ఇక దాంట్లోకి మనం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కూర దించి కింద పెట్టేసుకోవచ్చు అండి. ఈరోజు మన ఎండు చేప గోంగూర రెడీ అయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంక బజార్కి వెళ్ళి చేపలు తెచ్చుకొని మొదలుపెట్టుకోండి. ఇవి మన ఇళ్లలో చేసుకునే వంటలండి. ఇవి రెస్టారెంట్లో వాటిలో దొరకవు. హోటల్స్లో, రెస్టారెంట్లో వండరు. చూడండి ఒకసారి ఎలా ఉందో. నోరూరిపోతుందండి చూస్తుంటే. ఫ్రెండ్స్, ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, చూడండి, మా ఆవిడ ఇప్పుడే ఇవాళ కనిపించనుంది, మళ్ళీ వచ్చింది. మిమ్మల్ని చూడలేకపోతుందంట. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈడేందో ఆ రోజు పదే పదే చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం కదండి. ఒక్కసారి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్.